రాయచోటి సంఘటనలో ఖచ్చితంగా జరిగిందైతే దారుణం, అవమానకరం, ఆవేదన భరితం. సరే, పట్టించుకున్నటువంటిది పక్కన పెడితే ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి సబ్ ఇన్స్పెక్టర్ని అయితే మాత్రం వాస్తవంగా మొన్న బీజేపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలిసినప్పుడు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఈ విషయాన్ని ప్రత్యేకించి నోటీసు తీసుకెళ్ళి, ఏంటి సార్ ఇది, హిందువులు అందరూ మనోభావాలు గాయపడి ఉన్నాయి అన్నటువంటి విషయం చెప్పినప్పుడు, కొన్ని సమస్య ఉంటుంది, మనం ఒక్కసారిగా వ్యవస్థని మార్చలేము, ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ తెప్పించుకున్నాను, నేను చూస్తున్నాను అని ఆయన చెప్పడం, ఆ తర్వాతన వీఆర్కి ఆయన పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నెంబర్ 1 అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో లోపం జరిగింది అన్నటువంటి సెటరేట్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక బాధ్యతాయుతమైన నిర్ణయం ఎఫ్ఐఆర్లు తీసేయడం అన్నటువంటి, టెక్నికల్గా అవి తేడా ఉందని చెప్పేస్తే ఎఫ్ఐఆర్ రద్దు చేసేయచ్చు. ఆ విధంగా